పరీక్షా గదిలో విద్యార్థుల వద్ద చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టు ఉపాధ్యాయుల్ని మనం చూస్తాం. పరీక్షలంటేనే చాలామంది విద్యార్థులు హడలెత్తిపోతారు. ఏ ప్రశ్నలు అడుగుతారో ఏం రాయాలో అంటూ కంగారు పడిపోతారు. దాని బదులు పుస్తకాలు ముందు పెట్టుకుని వాటిని చూస్తూ పరీక్షలు రాస్తే ఎంత బాగుంటుందో కదా. ఏంటి పుస్తకాలు చూస్తూ ఎగ్జామ్సా? అవును, ఇలాంటి ఓ కొత్త అధ్యయనానికి తెరతీస్తారు. అసలేంటి ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ కాన్సెప్ట్? అసలు దీనివల్ల లాభమా నష్టమా? ఇదంతా తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పరీక్షలంటేనే నేర్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని రాయడం. అలా చేయలేని వారు దొంగచాటుగా పుస్తకాలు, స్లిప్పులు తీసుకొచ్చి చూసి రాస్తుంటారు. లేదంటే ఎదుటివారు రాసింది చూసి రాస్తుంటారు. ఈ తరహా కాపీయింగ్ నిబంధనలకు విరుద్ధం. అలాగే నేరంగానూ పరిగణిస్తారు. అలాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై చర్యలు కూడా తీసుకోవచ్చు. అయితే రెగ్యులర్ పరీక్షా విధానంపై చాలా విమర్శలున్నాయి. ఇది కేవలం విద్యార్థి జ్ఞాపకశక్తికి మాత్రమే పరీక్ష అని, ఆ విద్యార్థికి విషయం ఎంతమేర అర్థమైందో తెలిసే అవకాశం ఉండదన్నది నిపుణుల మాట. చాలామంది విద్యార్థులు బట్టీ పట్టి మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చేసుకుంటారు. పరీక్షలు అయిపోగానే తాము ఏం చదివామో కూడా వారికి గుర్తుండదు. అదే సంబంధిత సబ్జెక్టును ఇష్టంగా చదివి లోతుపాతులు తెలుసుకుని సందేహాలను అడిగి నివృత్తి చేసుకునే వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వచ్చిన 3 Idiots సినిమా చూసిన వారికి ఈ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం జ్ఞాపకశక్తికి మాత్రమే కొలమానంగా ఉన్న నేటి పరీక్షా విధానాన్ని మార్చి ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కసరత్తు చేస్తోంది. ఈ విధానంలో విద్యార్థులు అవగతం చేసుకున్న విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక సామర్థ్యం, సృజనాత్మకతను తెలుసుకునే అవకాశం ఉంటుందని CBSE అంచనా వేస్తోంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే పుస్తకాలు చూసి పరీక్ష రాయడం. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానంలో విద్యార్థులు పుస్తకాలు, నోట్బుక్స్, స్టడీ మెటీరియల్ తీసుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చు. పరీక్ష రాసే సమయంలో వాటిని తిరగేసి చూసుకోవచ్చు. పుస్తకాలు చూసి పరీక్ష రాస్తే ఇక విద్యార్థి అసలు సామర్థ్యం ఎలా తెలుస్తుంది అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. మనవాళ్లు చూసి రాయడంలో నేర్పరులు. ప్రతి ఒక్కరూ మార్కులు, గ్రేడులు, ర్యాంకులు తెచ్చేసుకుంటారని అనుకుంటారు. కానీ చూసి రాయడం అంత సులభమైన ప్రక్రియ ఏమీ కాదంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలంటే చూడకుండా రాసే పరీక్ష కంటే ఇదే మరింత కఠినంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పరీక్షల్లో విద్యార్థి జ్ఞాపక శక్తిని పరీక్షించడానికి బదులు ఆ సబ్జెక్ట్ విద్యార్థికి ఎంత మేర అర్థమైంది, ఏ మేరకు విశ్లేషించగలుగుతున్నాడు, కాన్సెప్టులను ఎలా అన్వయించగలుగుతున్నాడన్నది తెలుసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చూసి రాసేయడం కానే కాదు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొన్ని సబ్జెక్టులకు పరిమితం చేస్తూ అమలు చేయనున్నారు. CBSE పరిధిలో 9, 10 తరగతులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ పరీక్షలను ఈ విధానంలో నిర్వహించనున్నారు. 11, 12 తరగతుల విద్యార్థులకు గణితం, బయాలజీ సబ్జెక్టులను ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానంలో నిర్వహించనున్నారు. సాధారణ పరీక్షా విధానానికి భిన్నంగా విద్యార్థి జ్ఞాపక శక్తికి బదులుగా విద్యార్థి ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం, విమర్శనాత్మక ధోరణి, సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విధానం ద్వారా పరీక్ష రాయడానికి విద్యార్థులకు ఎంత సమయం పడుతుంది, ఎంత మేర ఇది విద్యార్థి ప్రతిభా పాటవాలను వెలికి తీయగలుగుతుంది అన్న విషయాలను అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత దీన్ని మిగతా అన్ని తరగతులకు, అన్ని సబ్జెక్టులకు కూడా విస్తరించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఈ ఏడాది జూన్ నాటికి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని CBSE భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ యూనివర్సిటీ సహాయం తీసుకోనుంది. ఎందుకంటే కోవిడ్-19 లాక్డౌన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ తొలిసారిగా ఆగస్టు 2020లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది. మార్చి 2022 వరకు ఈ విధానం కొనసాగినప్పటికీ ఆ తరువాత రెగ్యులర్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఉన్నతాధికారి అజయ్ అరోరా తెలిపారు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానానికి తగ్గట్టుగా టెక్స్ట్ బుక్లు కూడా తయారు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఓ పరీక్షా విధానాన్ని అమలు చేసే ముందు ఉపాధ్యాయులే ఈ తరహాలో పరీక్షలు రాసి అవగాహన తెచ్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
2014లో ఓపెన్ టెక్స్ట్ బేస్డ్ అసైన్మెంట్ను సీబీఎస్ఈ అమలు చేసింది. అయితే అప్పట్లో ఆ విధానంపై ప్రతికూల స్పందన వ్యక్తం కావడంతో మళ్లీ పాత విధానానికే మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో భాగంగా ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని తీసుకొస్తూ అమెరికా వంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను, ప్రమాణాలను పాటించాలని చూస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు సఫలమై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తే ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం కొనసాగుతుంది. మొత్తంగా ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాన్సెప్ట్ విద్యా వ్యవస్థలో ఓ కొత్త అధ్యయనానికి తెరతీయడమే అని చెప్పాలి.